మామూలుగా షూటింగ్ చేస్తున్న థ్రిల్లర్ సినిమాను టీవీలో చూడడం ఆనవాయితీ. కానీ ఫర్ ఏ చేంజ్ లైవ్లో థ్రిల్లర్ సినిమాను మించిన ట్విస్ట్లతో ఒక క్రికెట్ మ్యాచ్ ఎలా ఉంటుందో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ తమ సూపర్ బ్యాటింగ్తో నిరూపించారు. టీమిండియాలో ఫాలోను తప్పించుకోవడమే గగనమనుకున్న దశలో ఈ ఇద్దరు యువ బ్యాటర్లు రఫ్ఫాడించే బ్యాటింగ్తో దుమ్ములేపి దంచికొట్టారు. నితీష్ సెంచరీకి చేరువైనప్పుడు సుందర్, బుమ్రా అవుట్ అవ్వడంతో కోట్ల మంది అభిమానుల బీపీ తారాస్థాయికి చేరిపోయింది. ఆ సమయంలో బౌండరీతో నితీష్ సెంచరీ చేశాక నితీష్ తండ్రి ఆనందాన్ని, ఆనంద బాష్పాలను చూసి ప్రతి అభిమాని గుండె బరువెక్కింది. అందుకే క్రికెట్ జెంటిల్మ్యాన్ గేమ్ మాత్రమే కాదు, హైలీ ఎమోషనల్ గేమ్ అని మరొకసారి రుజువైంది. టెస్ట్ క్రికెట్ బోరింగ్ కాదు, థ్రిల్లింగ్ అని మరోసారి నిరూపించిన టీమిండియా యువ ఆల్రౌండర్లకు క్రికెట్ ప్రపంచం సలాం చేస్తోంది. ఇక ఆస్ట్రేలియా గడ్డ తెలుగోడి అడ్డా అని జయసింహ, అజారుద్దీన్, లక్ష్మణ్, హనుమవిహారీ ఇప్పుడు నితీష్ రెడ్డి నిరూపించారు. విపరీతమైన ఒత్తిడిలో 8వ బ్యాటర్గా బరిలోకి దిగి సెంచరీను అందుకోవడం, అది కూడా మెల్బోర్న్ లాంటి ప్రతిష్టాత్మకమైన స్టేడియంలో సెంచరీ చేయడం చరిత్రలో నిలిచిపోయే విషయం. అందుకే నితీష్ను క్రికెట్ ప్రపంచం ఫ్యూచర్ ఇండియన్ స్టార్గా పొగుడుతోంది. కొత్త సూపర్ హీరో అవతరించాడు అని ఆకాశానికి ఎత్తేస్తోంది. ఇదే క్రమంలో కొన్ని ప్రపంచ రికార్డులు ఈ మ్యాచ్లో నమోదయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి సెంచరీ చేసిన ఏకైక ఇండియన్ బ్యాటర్గా నితీష్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇక టీమిండియా తరపున 8వ వికెట్కు అత్యధిక పార్ట్నర్షిప్ నెలకొల్పిన జోడీలలో 127 పరుగులతో నితీష్, సుందర్ జోడీ 2వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్లో భారత్ జట్టు తరపున 50 యావరేజ్ కలిగిన ఏకైక బ్యాటర్గా నితీష్ నిలిచాడు. అంతేకాకుండా ఈ సిరీస్లో నితీష్ 284 పరుగులు చేశాడు. దీంతో ఈ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన 2వ బ్యాటర్గా నిలిచాడు. 409 పరుగులతో ట్రావిస్ హెడ్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ బోర్డర్ గవాస్కర్ సిరీస్లో 2 జట్ల ఆటగాళ్లు అత్యధిక సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాటర్గా నితీష్ నిలిచాడు. దీంతో పాటు ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన విజిటింగ్ బ్యాటర్గా గేల్తో కలిసి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. గేల్, నితీష్ ఇద్దరు కూడా 8 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో నితీష్ రెడ్డి 3వ స్థానంలో నిలిచాడు. మొదటి 2 స్థానాల్లో సచిన్, పంత్ ఉన్నారు. ఒక ఆసక్తికర విషయం ఏంటంటే సుందర్ సెంచరీ పార్ట్నర్షిప్ చేసిన ఏ మ్యాచ్లో కూడా ఇండియా ఓడిపోలేదు. 3వ రోజు హైలైట్స్ విషయానికి వస్తే ఆట ప్రారంభానికి ముందు పరిస్థితి చూస్తే ఇండియా ఫాలో ఆన్ తప్పించుకోవాలి అంటే 110 పరుగులు చేయాల్సిందే. ఈ పరిస్థితుల్లో క్రీజ్లోకి వచ్చిన పంత్, జడేజా కొద్దిసేపు బాగానే ఆడుతున్నట్లు కనిపించారు. పంత్ ధాటిగా బ్యాటింగ్ చేయగా జడేజా నెమ్మదిగా ఆడాడు. ఇద్దరు బ్యాటర్లు కుదురుకున్నారు. ఇక భయం లేదులే అని అభిమానులు అనుకునేలోపు రిషబ్ పంత్ 28 పరుగులు చేసిన తర్వాత అనవసరంగా చెత్త రివర్స్ షాట్కు ప్రయత్నించి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. పంత్ రివర్స్ షాట్ ఆడడం సరిగ్గా రాకపోయినా ఆ షాట్ ఆడుతూ వికెట్ కోల్పోతున్నా పదే అదే షాట్ ఆడడం వికెట్ కోల్పోవడం చూసి అభిమానులు పంత్పై విరుచుకుపడుతున్నారు. ఇక జడేజా లైన్ వేస్తున్న స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోలేక విపరీతంగా ఇబ్బంది పడి 17 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా మరోసారి ఫాలన్ గండాన్ని తప్పించుకోవడం కష్టమేమో అని అనిపించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ కలిసి ఆస్ట్రేలియా బౌలర్లను వాషింగ్ మిషన్లో ఉతికినట్లు ఉతుకుతూ టీమిండియా మొత్తం భారాన్ని తమ భుజాల మీద వేసుకుని ముందుకు కదిలారు. నితీష్ కుమార్ రెడ్డి దూకుడుగా ఆడుతూ ముందుకు సాగ్గా సుందర్ డిఫెన్స్ ఆడుతూనే వికెట్ కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడుతూ నితీష్కు అండగా నిలిచాడు. ఇద్దరు యువ బ్యాటర్లు కూడా పర్ఫెక్ట్ టెస్ట్ బ్యాటర్లాగా ఖచ్చితమైన టైమింగ్, మంచి టెక్నిక్తో, సూపర్ డిఫెన్స్తో పరుగులు రాబడుతూ ఆస్ట్రేలియా బౌలర్లకు రక్త కన్నీరు తెప్పించారు. టైలెండర్స్ ఏమాడతారులే అని అనుకున్న ఆస్ట్రేలియా జట్టుకు వెన్నులో వణుకు పుట్టేలా చేసి వాళ్ల ఆత్మస్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసి ఇండియా పరువు కాపాడారు. ఇక తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి అదిరిపోయే బ్యాటింగ్తో అదిరగొట్టాడు. తాను ఫ్లవర్ కాదు ఫైర్ అని నిరూపిస్తూ అదిరిపోయే బ్యాటింగ్తో వేగంగా అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని పుష్ప స్టైల్లో సెలబ్రేట్ చేసుకుని రచ్చలేపాడు. ఎట్టకేలకు నితీష్ రెడ్డి, సుందర్ ఇద్దరూ కలిసి ఇండియాను ఫాలో ఆన్ గండం నుండి బయటపడేశారు. ఆ తర్వాత కూడా సుందర్, నితీష్ ఇద్దరూ కూడా అద్భుతంగా ఆడుతూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 127 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత అర్ధ సెంచరీ పూర్తి చేసి 50 పరుగుల వద్ద సుందర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బుమ్రా డకౌట్ అవ్వడంతో నితీష్ సెంచరీ చేయలేడేమో అని భయం వేసింది. కానీ సిరాజ్ అవుట్ అవ్వకుండా బ్రతికించి నితీష్ సెంచరీని అందుకునేలా చేశాడు. ఇక చివర్లో వర్షం పడ్డంతో మ్యాచ్ ముందుగానే ముగిసిపోయింది. 3వ రోజు ముగిసే సమయానికి భారత్ జట్టు 9 వికెట్లు నష్టపోయి 358 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి 105 పరుగులతో, సిరాజ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ జట్టు ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.